ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. పారాబోలా మనం ఎక్సైజ్ క్లాస్ వర్క్ 1 అమ్మా ఎక్సైజ్ 1 డిస్కస్ చేసాం ఆల్రెడీ పారాబోలా. నెక్స్ట్ ఎక్సైజ్ 2 చూడండి అమ్మా. ఎక్సైజ్ 2 క్లాస్ వర్క్, పారాబోలా ఎక్సైజ్ 2 క్లాస్ వర్క్ ఓపెన్ చేయండి. ఓకే, ఎక్సైజ్ 2లో సెకండ్ ప్రాబ్లం, ఎక్సైజ్ 2 క్లాస్ వర్క్ సెకండ్ ప్రాబ్లం అండి. ఫోకస్ ఆఫ్ parabola and the point of intersection of directrix and axis is given. Okay, the principal axis అండి, యాక్సిస్ ఇది. ఫోకస్ని ఎస్తో డినోట్ చేస్తాం. ఈ డైరెక్ట్రిక్స్ అండి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ జెడ్తో డినోట్ చేయండి. ఓకే, ఫోకస్ ఈజ్ గివెన్ 1, 2 అండ్ డైరెక్ట్రిక్స్ అండ్ యాక్సిస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే దిస్ ఈజ్ 2, 3. పాయింట్ జెడ్ ఈజ్ గివెన్ 2, 3. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కావాలి. పారాబోలా ఈక్వేషన్ కావాలంటే మనకి ప్రాపర్టీ ఉందండి, డైరెక్ట్రిక్స్ ఫోకస్ తెలిస్తే SP/PM యూజ్ చేస్తాం. SP/PM. సో SP ప్రాబ్లం లేదు. PM అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ డైరెక్ట్రిక్స్. అంటే ఫస్ట్ మనకి డైరెక్ట్రిక్స్ కావాలిగా. సో ఈ డైరెక్ట్రిక్స్ యాక్సిస్కి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటాయి రెండు. సో స్లోప్ ఆఫ్ SZ స్లోప్ ఫైండ్ చేయండి ఫస్ట్. SZ స్లోప్ ఏంటండి? y2 - y1/x2 - x1. సో 1 వస్తుందండి. 2 - 3 -1/-1 1 వస్తుంది. సో స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది? పర్పెండిక్యులర్ కదా, స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ -1 అవుతుందండి. స్లోప్ ఉంది, పాయింట్ ఉంది కదా, 2, 3. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఓకే, y - y1 = m × x - x1. యూ విల్ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మీరు? SP/PM = ఎసెంట్రిసిటీ. ఇన్ పారాబోలా ఎసెంట్రిసిటీ ఏంటండి? 1. సో నెక్స్ట్ ఏం చేయాలి? SP = PM అవుతుంది. అంటే SP² = PM² చేయండి. SP అంటే ఏంటి? ఈ 2 పాయింట్ డిస్టెన్స్. PM అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫైండ్ చేస్తారు కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేయండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఫ్రమ్ పాయింట్ టు లైన్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు లైన్ mod AX1 + BY1 + C/√A² + B². ఇది యూస్ చేయాలి. ఓకే, ఆ క్యాల్కులేషన్ చేయండి మీరు. ఓకేమ్మా. నెక్స్ట్ యూ విల్ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఎక్సైజ్ 2 అండి. నెక్స్ట్ ప్రాబ్లం 7th ప్రాబ్లం అండి. 7th ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 25 × x - 5 హోల్ స్క్వేర్ y - 3 హోల్ స్క్వేర్ = ఏమా 3x - 4y + 1 హోల్ స్క్వేర్ ఈజ్ గివెన్. పారాబోలా ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తే కనుక ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అడిగారండి. దెన్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అడిగారు. ఓకే, దీన్ని మనం పారాబోలా ఫామ్లోకి చేంజ్ చేద్దాం. ఓకే, దీన్ని ఈ ఫామ్లో చేంజ్ చేయాలి మనం. SP² = PM². SP = PM అంటాం కదా, SP² = PM². ఆ ఫామ్లో చేంజ్ చేద్దాం. 25తో డివైడ్ చేయండి.
ఇది 25తో డివైడ్ చేయాలండి. దీన్ని ఇలా రాయాలి, ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి √25² అని. √25² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 25 వస్తుంది. 25ని ఇలా రాయాలి. ఇది ఏ ఫామ్లో ఉంది? SP² PM² ఫామ్లో ఉంది. SP అంటే ఫోకస్ నుంచి పాయింట్కి ఉండే డిస్టెన్స్. ఇక్కడ ఇండైరెక్ట్గా ఫోకస్ ఏంటండి? 5,3. ఫోకస్ 5,3. డైరెక్ట్రిక్స్ PM అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ డైరెక్ట్రిక్స్. ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఏంటి? 3x - 4y + 1 = 0. ఇది డైరెక్ట్రిక్స్ అండి. ఓకేనా? SP/PM యూజ్ చేస్తాం మనం. SP/PM. డైరెక్ట్రిక్స్ లైన్ ఇది. 3x - 4y + 1 = 0 డైరెక్ట్రిక్స్. ఫోకస్ వచ్చేసి 5,3. ఇది SP/PM యూజ్ చేస్తే అదే వస్తుంది. ఓకేనా? మనల్ని ఏమడిగారు? ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అడిగాడు, ప్రిన్సిపల్ యాక్సిస్. డైరెక్ట్రిక్స్ యాక్సిస్ ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఈ డైరెక్ట్రిక్స్ స్లోప్ ఏంటండి? -a/b 3/4. ఓకే, అప్పుడు యాక్సిస్ స్లోప్ ఏమవుతుంది? స్లోప్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుందండి? స్లోప్ ఆఫ్ యాక్సిస్ 3/4 అయితే ఇది -4/3 అవుతుంది. 2 లైన్స్ పర్పెండిక్యులర్ కదా, -4/3 స్లోప్ ఉందండి. ఈ లైన్ మీద పాయింట్ ఉంది, ఫోకస్ ఉంది కదా, యాక్సిస్ ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఫార్ములా ఏంటి? y - y1 = m × x - x1. ఫోకస్ పాయింట్ ఉంది, ఈ యాక్సిస్కి మనకేముంది? స్లోప్ ఉంది. వీ హ్యావ్ స్లోప్. డైరెక్ట్రిక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ వస్తుందండి. ఫస్ట్ మనం చేంజ్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండమ్మా. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ఇక్కడ మీకు ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఇచ్చారు చూడండమ్మా. పారాబోలా మిస్టేక్ ఇచ్చారు, అది కర్వ్. మీకు కర్వ్ని రీప్లేస్ చేయండి అమ్మా. కర్వ్ అది కాదు. y - 2² = 4 × x + 1 కర్వ్ అదండి. y - 2² = 4 × x + 1. ఓకేనా? కర్వ్ అదండి. ఇదే ఫామ్లో ఉంది. y - k² = 4a × x - h ఫామ్లో ఉంది. ఓకేనా? h, k అంటే వర్టెక్స్ అండి. h, k వర్టెక్స్ అవుతుంది. వర్టెక్స్ h, k. హెచ్ వాల్యూ ఎంత? -1. k వాల్యూ ఎంత అండి? 2. ఫోకస్ ఏంటి? y - k² = 4a × x - h అంటే ద యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. యాక్సిస్ ప్యారలల్ టు x యాక్సిస్ అండి. పారాబోలా టైప్స్ అన్నీ వచ్చి ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. యాక్సిస్ ప్యారలల్ టు x యాక్సిస్. ఇది h, ఇది s. h, k వర్టెక్స్. ఫోకస్ ఏమవుతుందండి? h + a, k అవుతుంది. ఫార్ములాస్ అన్నీ ఐడియా ఉండాలి అవన్నీ. h + a, k. h ప్లస్ -1 ప్లస్
ప్లస్ 1, కే అంటే 2 అండి, అంటే 0,2, ఫోకస్ 0,2. సరే, ఏమడిగారు చూడండి. ద రే ఆఫ్ లైట్ ట్రావెల్ అలాంగ్ ది y = 4, రిఫ్లెక్టెడ్ రే ట్రావెల్స్ అన్నాడు. రిఫ్లెక్టెడ్ రే పాస్ అయ్యేది. ఓకే, పెరాబోలా చూడండి. జనరల్గా పెరాబోలా ఎలా ఉంటుంది? వర్టెక్స్ ఫోకస్ అబ్జర్వ్ చేయండి. ఫోకస్ అండ్ వర్టెక్స్. ఫోకస్ 0,2 అన్నాడు. లైస్ ఆన్ ది y యాక్సిస్. వర్టెక్స్ -1,2, వర్టెక్స్ -1,2. ఏమ్మా వర్టెక్స్ ఇది. వర్టెక్స్ -1,2, ఫోకస్ 0,2, ఫోకస్ 0,2. ఓకేనా? ఏమిచ్చారు? y = 4 లైన్ అన్నారండి. y = 4 లైన్ ఇలా ఉంటుంది. y = 4 ప్యారలల్ టు x యాక్సిస్. y = 4 అన్నాడు. ఈ పాయింట్ y కోఆర్డినేట్ 4 తీసుకుంటే ఆ పాయింట్ ఏమొస్తుంది? y వాల్యూ 4 తీసుకుంటే x వాల్యూ అండి 4 - 2, 2 స్క్వేర్ అంటే 4, 4 క్యాన్సిల్. సో x = -1 వస్తుంది. x = -1 అయినా y = 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 2, 2 స్క్వేర్ అంటే 4 క్యాన్సిల్, 1 ఉంటుంది ఇక్కడ. సో x + 1 -1 క్యాన్సిల్, x = 0 వస్తుందండి. అంటే ఇండైరెక్ట్గా ఇది 0,4 అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా కరువుని కూడా x యాక్సిస్ మీద కట్ చేస్తుంది, y యాక్సిస్ మీద. ఇది y = 4 తీసుకుంటే x 0 వస్తుందండి, 0,4. ఇది y = 4 లైన్. ఇండైరెక్ట్గా y = 4 లైన్ కరువుని ఎక్కడ కట్ చేస్తుంది? y యాక్సిస్ మీద కట్ చేస్తుంది. y వాల్యూ 4 పెడితే కరువులో x వాల్యూ 0 వస్తుందండి, 0,4 y యాక్సిస్ మీద ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పారు మీకు? రిఫ్లెక్టెడ్ రే దేని నుంచి పాస్ అవుతుంది? పెరాబోలాని రిఫ్లెక్టెడ్ రే పాసింగ్ త్రూ ది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఏంటమ్మా? ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి? y యాక్సిస్ ఏంటి? x = 0 అని. y యాక్సిస్ అంటే ఏంటమ్మా? x = 0. ఈ లైను కరువుకి స్ట్రైక్ అయ్యి కరువు నుంచి దేని నుంచి పాస్ అవుతుంది? ద రిఫ్లెక్టెడ్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. రిఫ్లెక్టెడ్ రే పాసింగ్ త్రూ ఫోకస్ ఏంటి? ఇండైరెక్ట్గా ఫోకస్ నుంచి పాస్ అవుతుందంటే ఆ లైన్ ఈక్వేషన్ ఏంటి? ఇండైరెక్ట్లీ y యాక్సిస్, దట్ ఈజ్ x = 0. అంటే ఫస్ట్ ఆప్షన్ అండి, ఫస్ట్ ఆప్షన్ ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్ రిఫ్లెక్టెడ్ రే పాసింగ్ త్రూ ఫోకస్. నెక్స్ట్ 15th ప్రాబ్లం చూడండమ్మా. 15th ఇంపార్టెంట్. ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ది డబల్ ఆర్డినేట్స్ ఆఫ్ ది పెరాబోలా. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డబుల్ ఆర్డినేట్ y² = 4ax ఇచ్చారు. y² = 4ax. డబుల్ ఆర్డినేట్ అంటే పర్పెండిక్యులర్ టు యాక్సిస్, నాట్ పాసింగ్ త్రూ ఫోకస్. డబుల్ ఆర్డినేట్ అండి. అంటే ఇది x1, y1 అయితే ఈ పాయింట్ x1, -y1. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏంటి? విచ్ డివైడ్స్ లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. P అనే పాయింట్ ఉంది, లోకస్ ఆఫ్ ది పాయింట్. ఓకేనా?
దీన్ని ఆల్ఫా బీటా అన్నారనుకోండి, ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 1:2, విచ్ డివైడ్స్ 1:2 ఆర్ 2:1. లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ విచ్ డివైడ్స్ ద గివెన్ లైన్ ఇన్ ది రేషియో 1:2. గివెన్ పాయింట్స్ 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. లోకస్ ఈక్వేషన్ కావాలి అంటే లోకస్ ఈక్వేషన్ ఎందులో వస్తుంది మనకి? ఆల్ఫా బీటాల్లో వస్తుందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా బీటాల్లో రాయాలి. సో మనకి సెక్షన్ ఫార్ములా యూజ్ చేయండి. సెక్షన్ ఫార్ములా x1 y1 ఆల్ఫా బీటా, ఇది x1 మైనస్ y1 డివైడ్స్ ఇన్ ది రేషియో 1:2 ఆర్ 2:1. ఓకే, ఆల్ఫా బీటా అండి. mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 మైనస్ my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. అది ఆల్ఫా వాల్యూ ఏంటండి? 3x1/3 అంటే x1, బీటా వాల్యూ y1/3, బీటా వాల్యూ y1/3, ఆల్ఫా వాల్యూ x1, బీటా వాల్యూ y1/3. ఓకే, మనకేమిచ్చారండి? y² = 4ax పెరాబులా ఉంది కదా. ఓకే, y² = 4ax పెరాబులా. మనకి లోకస్ ఈక్వేషన్ అంటే ఆల్ఫా బీటాలో ఉండాలి. సో y+లో y² అంటే ఏం రాస్తున్నాను నేను? y² అంటే 9β² రాస్తాను. స్క్వేర్ చేయాలి కదా. 9β² = 4a ఇంటూ x1 అంటే ఏంటి? ఆల్ఫా. 9β² = 4a ఆల్ఫా. 4a ఆల్ఫా సెకండ్ ఆప్షన్ అండి. దీన్ని లోకస్ ఈక్వేషన్లో కూడా రాస్తాం. 9y² = 4ax అని. ఇది లోకస్ ఈక్వేషన్. ఓకే, ఆల్ఫా అంటే x, బీటా అంటే y. ఏమా ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ 18th ప్రాబ్లం చూడండి. ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా. 18th the mirror image of the parabola, okay, y² = 4x. ఓకే, y² = 4x parabola అండి. ఓకేనా? హియర్ ఏ వాల్యూ 1. ఏమిచ్చారు? ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ పారాబోలా, ద టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ 1,2. టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ 1,2 అన్నాడు. ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ ఉంది. టాంజెంట్ ఎగ్జిస్ట్ అయింది. 1,2 అనే పాయింట్ దగ్గర టాంజెంట్. ఓకేనా? మిర్రర్ ఇమేజ్ కావాలి. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది పారాబోలా అంటే ఈ పారాబోలాకి ఇమేజ్ కావాలి. ఇమేజ్ పారాబోలా. సో ఏం చేస్తానంటే ఇక్కడ మనం
మిర్రర్ ఇమేజ్ అంటే దీని మీద ఏదైనా పారామెట్రిక్ పాయింట్ తీసుకోండి. ఏటీ స్క్వేర్ కామా 280 పారాబోలా మీద పారామెట్రిక్ పాయింట్ ఆ ఫామ్లో ఉంటుంది. ఏటీ స్క్వేర్ కామా 280 ఏ వాల్యూ 1 కదా. సో టీ స్క్వేర్ కామా 2t. దీనికి ఇమేజ్ పాయింట్ లైస్ ఆన్ దిస్ పారాబోలా. ఇమేజ్ పాయింట్ సాటిస్ఫై చేసే లోకస్ ఈక్వేషన్ అంటే హెచ్ కామా కే ఏమవుద్ది, దీనికి ఇమేజ్ పాయింట్ అవుద్ది. హెచ్ కామా కే ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ పాయింట్. అంటే ఇమేజ్ థియరం అప్లై చేయాలంటే మనకి ఏం కావాలి, లైన్ కావాలి. ఇమేజ్ థియరం అప్లై చేయాలంటే ఈ లైన్ కనుక్కోవాలి ఫస్ట్ మనం. ఇది ట్యాంజెంట్ కదా, S1 = 0 ఫార్ములా అయింది. S1 = 0 ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ వస్తుంది. ఓకేనా, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఏంటి, S1 ఫార్ములా ఏంటి, y1 - 2a × x + x1 = 0. పాయింట్ 2y - 2 × x + 1 = 0. సో y - x - 1 = 0. దట్ ఈజ్ x - y + 1 = 0. అది ట్యాంజెంట్. ఓకేనా, ట్యాంజెంట్కి ఇమేజ్ థియరం అప్లై చేయాలి మనం ఇప్పుడు. ఇమేజ్ థియరం ఫార్ములా ఏంటి, h - x1/a = k - y1/b = -2 × ax1 + by1 + c/a² + b². ఓకేనా, ఇమేజ్ థియరం అప్లై చేయాలి. లైన్ ఉంది, పాయింట్ ఉంది. ఓకేనా, ఆ ఇమేజ్ థియరం అప్లై చేస్తే మీకు ఏమొస్తుంది, ఇమేజ్ పాయింట్ వస్తుందండి. ఇమేజ్ పాయింట్కు సాటిస్ఫై చేస్తుంది. ఏం సాటిస్ఫై చేస్తుంది, ఆ ఇమేజ్ పాయింట్ ఆ కరువు మీద ఉంటుంది. ఇండైరెక్ట్గా హెచ్కేలో మీకు లోకస్ ఈక్వేషన్ వస్తుంది. దట్ సాటిస్ఫైయింగ్ ద ఇమేజ్ కర్వ్, దట్ ఈస్ ద ఇమేజ్ పారాబోలా. హెచ్ వాల్యూ t² + 1. హెచ్ వాల్యూ చూడండి అమ్మా ఏమొస్తుందో. ఇమేజ్ థియరం అప్లై చేస్తే ఇక్కడ హెచ్ వాల్యూ మీకు 2t - 1 వస్తుందండి. కే వాల్యూ వచ్చేసి t² + 1 వస్తుంది. k = t² + 1. k = t² + 1 వస్తుందండి. ఓకే, హియర్ యూ రైట్ h + 1 = 2t, t ఓకే h + 1/2. ఈ టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో k = h + 1/2 ² + 1. ఓకేనా, ఇది k - 1 అండి. k - 1 = h + 1 ² 4. సో యూ గెట్ h + 1 ² = 4 × k - 1. 4 × k - 1. దట్ ఈస్ ద లోకస్ ఈక్వేషన్, ఇమేజ్ పారాబోలా. హెచ్ అంటే x అండి. ఓకేనా, x + 1 ² = 4 × y - 1. దట్ ఈస్ ద ఇమేజ్ పారాబోలా. ఓకేనా, ఇమేజ్ పారాబోలా కావాలంటే అదండి. పారాబోలా మీద పారామెట్రిక్ పాయింట్ తీసుకొని దీనికి ఇమేజ్ పాయింటే ఇమేజ్ పారాబోలా మీద ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్ సాటిస్ఫై చేసే లోకస్ ఈక్వేషనే పారాబోలా అవుతుంది. దీనికి ఇమేజ్ పాయింట్ అవుతుంది. ఇమేజ్ పాయింట్ కావాలంటే ఏం చేయాలి, మనకి లైన్ కావాలి. విత్ రెస్పెక్ట్ టు ట్యాంజెంట్ ఇమేజ్ పాయింట్ వస్తుంది. ఇంపార్టెంట్ అండి, ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్. ఓకే, ఇమేజ్ థియరం చేయండి అండి. నేను ప్రూవ్ చేయలేదు, ఇవి ప్రూవ్ చేయాలి మీరు. బై యూజింగ్ ఇమేజ్ థియరం యూ గెట్ హెచ్ వాల్యూ, కే వాల్యూ. ఓకేనా, ఆ వేరియబుల్ టీని ఎలిమినేట్ చేయండి. లోకస్ ఈక్వేషన్ హెచ్ కేలో ఉండాలి కదా, టీని ఎలిమినేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. 31. ద సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారండి. x² + y² +
2 lambda x ఈక్వల్ 0 సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇచ్చి టచెస్ ద పెరాబోలా వై స్క్వేర్ ఈక్వల్ 4x అన్నారు. వై స్క్వేర్ ఈక్వల్ 4x ఎక్స్టర్నల్లీ అన్నారు. ఓకే, వై స్క్వేర్ ఈక్వల్ 4ax అంటే సిమెట్రిక్ అబౌట్ పాజిటివ్ x యాక్సిస్. ఓకే, దీని సెంటర్ ఏంటండి? సెంటర్ మైనస్ లాంబ్డా కామా 0 సెంటర్ సర్కిల్కి పాసింగ్ త్రూ ఆరిజిన్. కాన్స్టెంట్ లేదు కదా, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. సెంటర్ ఏంటి? మైనస్ లాంబ్డా కామా 0. మాకు ఎప్పుడేం అడిగారు? దెన్ లాంబ్డా వాల్యూ ఏంటి అన్నాడు. ఇది నెగిటివ్ అవ్వాలి. ఇది కంపల్సరీ ఏముండాలండి? నెగిటివ్ ఉండాలి. అంటే లాంబ్డా పాజిటివ్ అయితేనేగా, పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుందండి? నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ x కదా, కంపల్సరీ ఇది నెగిటివ్ అవ్వకూడదు. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుద్ది? పాజిటివ్ అయింది. సో అంటే కంపల్సరీ లాంబ్డా ఏమవ్వాలి? పాజిటివ్ అవ్వాలి. లాంబ్డా గ్రేటర్ దాన్ 0. లాంబ్డా పాజిటివ్ అయితేనే అది ఎగ్జిస్ట్ అవుతుందండి. అంటే ఫస్ట్ ఆప్షన్ 31 ఫస్ట్ ఆప్షన్. లాంబ్డా కంపల్సరీ పాజిటివ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి 42 చూడమ్మా. 42 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 parabolas y square ఈక్వల్ 4ax అండ్ x square ఈక్వల్ 4ay. 2 parabolas ఇలా ఉండేయండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 parabolas ఏమవుతాయి? ఆరిజిన్ అవుట్ అవుతుంది. అలాగే ఇది 4a, 4a అవుతుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 parabolas క్లియర్గా ఆరిజిన్ 4a, 4a అవుతాయి. ఓకే, ఏమిచ్చారు అక్కడ చూడండి. గివెన్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు. లైన్ ఇచ్చారు మనకి. ఏంటది? 2bx ప్లస్ 3cy ప్లస్ 4d ఈక్వల్ 0 లైన్ ఇచ్చారు. ఈ లైన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుంది అన్నాడు. అంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అన్నాడు, దాని నుంచి పాస్ అవుతుంది అన్నాడు. ఆరిజిన్ నుంచి లైన్. సరే, ఆరిజిన్ నుంచి లైన్ పాస్ అయితే ఇండైరెక్ట్గా ఈ 0 అయిపోతాయి కదా. డి వాల్యూ 0 వస్తుందండి. డి వాల్యూ 0 వస్తుంది. ఓకే, ఆ లైన్ 4a, 4a నుంచి పాస్ అవుతానండి. 4a, 4a 2 ఇంటూ 4, 4 ఇంటూ 2 8, 8ab 4 ఇంటూ 12, 12ac ఈక్వల్ 0. డి అలాగే 0 కదండి. 8ab 12, 12ac ఈక్వల్ 0. ఆ 2 టర్మ్స్లో ఏం కామన్ తీయచ్చు మనం? 4 కామన్ తీయండి. 4a కామన్ తీయండి. 4a కామన్ తీస్తే 2b ప్లస్ 3c ఈక్వల్ 0. దట్ ఈస్ 2b ప్లస్ 3c ఈక్వల్ టు 0. 2b ప్లస్ 3c 0 అవుతుందండి. డి కూడా 0 అవుతుంది. అంటే ఆప్షన్ 3 అబ్జర్వ్ చేయండి మీరు. d² ప్లస్ 2b ప్లస్ 3c హోల్ స్క్వేర్ అంటే d0నే 2b ప్లస్ 3 0నే రెండు స్క్వేర్ చేసి యాడ్ చేసినా మీకు ఏమొస్తుంది? 0నే వస్తుందండి. అంటే ఆప్షన్ 3 అండి. 42 ఆప్షన్ 3. ఓకేనా? 2 parabolasకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటండి? క్లియర్గా ఆరిజిన్ అండ్ 4a, 4a. గివెన్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు. ఆ లైన్ ఆ 2 పాయింట్ నుంచి పాస్ అవుతుంది. 2 పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే అండి. ఓకే అండి, రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఎక్సైజ్ 2 క్లాస్ వర్క్ డిస్కస్ చేసాం. ఎక్సైజ్ 2 హోంవర్క్ మీరు ట్రై చేయండి అమ్మా.
ఇంకా ఎక్సైజ్ 3లో కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే అండి, పారాబోలా కాన్సెప్ట్ చదివి ప్రాక్టీస్ చేయండి. ఎక్సైజ్ 1, 2 క్లాస్ వర్క్ హోంవర్క్ చేయండి. థ్యాంక్ యూ.